తిరునాళ్ల ఘర్షణలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో ఈ రోజున రాష్ట్రం వైసీపీ అధికార వేల్పుల రవికుమార్ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున 3:30 గంటలకు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద తిరునాళ్ల సందర్భంగా పోలీసులు గాయపడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణమని, అధికార తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఈ ఘర్షణలు జరిగాయని రవికుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అత్యంత నిర్లక్ష్య వైఖరితో అవగాహన లేకుండా అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని రవికుమార్ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా విపరీతమైనటువంటి పోలీసు బందోబస్తు పెట్టి అమ్మవారి ప్రజలను, భక్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. 3 గంటల పాటు అనగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు పోలీస్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభా బండిని కొందరు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో నిలిపివేశారని చెప్పారు. పోలీసుల వైఖరి వల్ల స్టేషన్ సెంటర్లో ఇరు పార్టీల ప్రభా బండ్లు నిలిపివేయడం వల్ల ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతలకు కారణం అయ్యింది అని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల అండదండలతో అక్కడ అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, వారి వైపునున్న పోలీసులపై రాళ్లు వేసుకుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆయన అన్నారు. అక్కడ జరిగిన ఘటన కేవలం వైసీపీ, టీడీపీ శ్రేణులకు సంబంధించిన అంశమని, పోలీసు ఉదాసీనత వల్ల తీవ్రమైన ఘర్షణకు దారితీసిందని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఇది వైసీపీ పోలీసు వర్గాల ఘర్షణగా చిత్రీకరించారని విమర్శించారు. పోలీసులు చేసిన ఫిర్యాదులో కూడా కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ అమాయకులైన వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్సాహంతో అక్రమంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని వేల్పుల ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రాళ్లు విసిరిన వీడియోలు, ఆ సందర్భంలో పోలీసులు నవ్వుతూ దేశం నాయకులతో వ్యవహరించిన వీడియోలు కూడా ప్రజల వద్ద ఉన్నాయని, ఆయన పోలీసులు ఏకపక్షంగానే మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక న్యాయమూర్తిచే జ్యుడిషియల్ విచారణ జరగాలన్నది తమ డిమాండ్ అని రవికుమార్ అన్నారు. ఆ విచారణలో పోలీసుల నిర్లక్ష్యం, తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం, ఘర్షణలకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా తాము రుజువు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దోషులను నిర్దోషులుగా, అమాయకులను దోషులుగా పోలీసులు చిత్రీకరించడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని రవికుమార్ అన్నారు. స్థానిక ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యానికి సంబంధించిన అనేక ఆధారాలను తమ రుజువు చేస్తామని రవికుమార్ చెప్పారు. ఈ విషయమే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. తక్షణమే దాడులు చేసిన అధికార పక్ష వ్యక్తులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను ఆపివేసిన పోలీసులకు దేశం పార్టీ వాళ్లు విస్తరణ రాళ్లు తగిలాయని, అందుకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని రవికుమార్ అన్నారు. తాము ముందుగా చెప్పిన ప్రకారం నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ ఘర్షణల విషయంలో పచ్చ మీడియా చురుకైన పాత్ర వహించిందని, పచ్చ మీడియా, అధికార పార్టీ, పోలీసులు కలిసి ఒక పెద్ద హైట్ డ్రామా సృష్టించారని చెప్పారు. నిర్దోషులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేసి విడిపించుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రక్షణ లేదని రవికుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యం కోసం, న్యాయం కోసం ధైర్యంగా పోరాడుతామని ఆయన అన్నారు. ఈ కేసులో ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజకీయాలకు సంబంధం లేని ఎంబీబీఎస్ డాక్టర్ను కూడా అన్యాయంగా ఇరికించారని, శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి విశిష్ట సేవలు అందించిన పాపమాంబ వంశీకుల్ని సైతం ఇరికించారని, అనేక మంది అమాయకుల్ని కేసులో ఇరికించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ వైసీపీ మండల అధ్యక్షుడు కనకపూడి భాస్కర్రావు, తిరుపతమ్మ దేవస్థానం డైరెక్టర్ బెజవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.